పద్యనీరాజనం కార్యక్రమానికి స్వాగతం. మనకి భార్య భర్త యొక్క సంబంధం ఎలా ఉండాలి, ఏముండాలి, వీరు వారు ఇద్దరు మమేకమై జీవిస్తూ ఉంటే ఆ కుటుంబంలో ఎటువంటి కష్టాలు దుఃఖాలు అనేటువంటివి ఉండవు. అదే ఇక్కడ చెబుతున్నారు. అధిక దుఃఖార్తున కౌషధంబు సురిచి రంబుగా భార్య యచువయందు నొసర భార్యా సమేతడై ఉన్నవాని ఇంతలయ్యును నా పదలెరుకపడవు. భార్యాభర్త ఇద్దరు కనుక భార్య మంత్రిలాగానే అమ్మలాగాను, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత సేనేషు రంభ షడ్ధర్మయుక్త కులధర్మ పత్ని అని చెబుతూ ఉంటారు. భార్య మనకి అన్నిటికి కూడా ఇది. అటువంటి ఎప్పటికైనా ఏదైనా రోగం కనుక వచ్చినట్లయితే భార్యయే తగినటువంటి ఔషధం. భార్యతో కూడినటువంటి వాడికి ఎట్టి దుఃఖమును కూడా కలిగించు, కష్టములైనా కూడా స్మరణకి రావు. అందుకని అటువంటి చిల్లక గోరింకలాగా బతికేటువంటి భార్యాభర్తల యొక్క జీవితమే సర్వశ్రేష్ఠ ఆదర్శం.